తలసేమియా అనే ఒక వ్యాధి ఇంత భయంకరమైన స్థితిలో ఉంటుందని, దాని ప్రాణాంతకంగా మారుతుందని మీరు ఎప్పుడు తెలుసుకోవడం జరిగింది? అసలు వాట్ ఈస్ తలసేమియా? ఈ వ్యాధి సోకాక 15 నుంచి 21 రోజులకి లైఫ్ టైం వీళ్ళు రక్తం ఎక్కించుకోవాలన్నమాట. మా పెద్దబ్బాయి 1988లో హీఈస్ బోర్న్ విత్ థాలసేమియా. ఈ తలసేమియా అనేది తల్లిదండ్రులకు ఉంటేనే పిల్లలకు వస్తుందా? అవునమ్మా. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక డిఫెక్టివ్ జీన్ తోటి ఉంటే ఆ ఇద్దరు నుంచి ఒక్కొక్క డిఫెక్టివ్ జీన్ తీసుకొని పుట్టే వాళ్ళే థాలసేమియా మేజర్. ఓకే, అంటే ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికైనా ఉండే అవకాశం ఉంటుందా? థాలసేమియా స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. సో చాలామందికి డాక్టర్స్కి కానీ థాలసేమియా మీద అవగాహన లేదు. అసలు రాకుండా జాగ్రత్త పడచ్చా? ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో థాలసేమియా టెస్టింగ్ అయితే. సో వెన్ యూ కెన్ ప్రివెంట్, వై నాట్? నన్ను రోహిత్ అడిగిన లాస్ట్ వర్డ్స్ రెండే రెండు ఉన్నాయి. అమ్మా, నువ్వు ఏడుస్తే నేను చూడలేను, నువ్వు ఏడవద్దు. ఇంకొకటి, నువ్వు సొసైటీని చూసుకో. ఇవి రెండే. నా కొడుకు మళ్ళీ జన్మలో నాతోటి మాట్లాడడు, జన్మలో నన్ను ఏమీ అడగడు. ఈ అడిగిన రెండు నేను ఎందుకు చేయకూడదు? నేను ఒక బాధ్యత అనే చట్టంలోనే పని చేస్తాను అన్నమాట. ఓకే. ఒక అమ్మ అంటే ఏం చేయాలి? అమ్మగా ఒక పేషెంట్ థాలసేమియా తోటి వస్తే వాడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి. అన్నీ చేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా ఉండకూడదు. అన్నీ అండర్ వన్ రూఫ్. నమస్తే. మెగా9 ప్రేక్షకులకు ఒక వినూత్నమైన కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నేను మీ అల్పన. ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు ఎక్కడో చోట అడుగు ముందుకు పడాలి. అది ఒక మంచి పనికి, సమాజానికి ఉపయోగపడే పనికి అయితే అందరం సంతోషిస్తాం. నేను ఈ కార్యక్రమం చేసే ముందు ఇది ఏమిటా అనే సర్చింగ్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. అసలు ఇలాంటి వ్యాధి ఒకటి ఉంటుంది అని నాకే తెలియదంటే, అంటే మీకు తెలియాలా అని మీరు మళ్ళీ క్వశ్చన్ వేయచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్న నాకు ఒక తలసేమియా అనే ఒక వ్యాధి ఉంటుందని, ఆ వ్యాధి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుందని, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుందని, ఈ విషయాలు ఏవి కూడా నాకు తెలియదు. అలా తెలుసుకునే క్రమంలోనే ఈరోజు ఈ తలసేమియాకి సంబంధించి ఒక సొసైటీని గత 27 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నడుపుతున్నారంటే అద్భుతంగా అనిపిస్తుంది కదా. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమంలో మీ యొక్క అమూల్యమైన సలహాలు, మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఈ విషయాలన్నీ కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అట్ ద సేమ్ టైం తలసేమియా అనే వ్యాధి ఎవరికైనా ఉంది అని మీ చెవిన పడ్డా దానికి సంబంధించిన డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో తెలియచేసిన, స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసిన ఒక్క గంటలో మీ ముందుంటారు ఈ బృందం. ఇంకా చాలా విషయాలు దీనికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మేడం మాటల్లో తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు రత్నావళి కొత్తపల్లి గారు. సో మేడంని చూస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఇంకా తెలుసుకోవాలి. ఇలాంటి సొసైటీస్ నిజంగా అభివృద్ధి చెందాలి. భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకోబోతున్నాం. సో మేడంని పలకరించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంత గొప్ప విషయాన్ని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్విరామంగా మీరు ఎన్నో సంవత్సరాలుగా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ దానికి మీకు కంగ్రాచులేషన్స్ చెప్పకుండా ఉండలేము. ఛానల్ తరపున పర్సనల్లీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ కార్యక్రమం మొదలుపెట్టే ముందు కామన్గా అందరూ అడిగే ఒక కామన్ క్వశ్చన్, వాట్ యువర్ హాబీస్ అండ్ మీ ఎడ్యుకేషన్ ఏమిటి, మీ నేపథ్యం ఏమిటి చెప్పండి. ఐఎమ్ అన్ హౌస్ వైఫ్ అమ్మ. ఐఎమ్ హోమ్ మేకర్. అదే కాకుండా నేను బ్యాచులర్ ఆఫ్ సోషల్ సైన్స్ డిగ్రీ తీసుకున్నాను. అండ్ నా చదువుకునే టైంలో ఎంగేజ్లో డాన్స్, పెయింటింగ్ ఈజ్ మై హాబీస్. ఓకే. క్లాసికల్ డాన్స్,
వాజ్ మై హాబీ. ఓకే. సో ఐ అడ్మైర్ లలిత కళల్ని నేను చాలా అడ్మైర్ చేస్తాను. సింగింగ్ కానీ డాన్స్ కానీ నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. ఓకే. తలసేమియా అనే ఒక వ్యాధి ఇంత భయంకరమైన స్థితిలో ఉంటుందని, దాని ప్రాణాంతకంగా మారుతుందని మీరు ఎప్పుడు తెలుసుకోవడం జరిగింది? అసలు వాట్ ఈస్ తలసేమియా? మీరు కరెక్ట్గా డిఫైన్ చేస్తే బాగుంటుంది. తలసేమియా అన్నది ఒక ఇన్హెరిటెంట్ బ్లడ్ డిజార్డర్. అంటే వంశపారంపరంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యుపరమైన వ్యాధి అన్నమాట. అంటే ఈ వ్యాధి సోకాక పిల్లలు అంటే పుట్టుకతోనే వస్తుంది. వాళ్ళు ప్రతి 15 నుంచి 21 రోజులకి లైఫ్ టైం వీళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటే రక్తం ఎక్కించుకునే క్రమం అనమాట. మొత్తం లైఫ్ టైం వీళ్ళు రక్తం ఎక్కించుకోవాలన్నమాట. సో ఇలా రక్తం ఎక్కించుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే రక్తంతో పాటు కూడా ఐరన్ కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఐరన్ వెళ్ళి అసలు ఈ పిల్లలకి ప్రాణాంతకంగా మారేది ఏదన్నా ఉందంటే అదే ఐరన్ ఓవర్లోడ్. అంటే జనరల్గా మనందరికీ ఎనీమియా ఎందుకు వస్తుందమ్మా? ఐరన్ డెఫిషియన్సీ అది అందరికీ తెలుసు, అందరికీ వస్తుంది. కానీ ఈ పిల్లలకి ఏంటంటే ఎనీమియాతో పాటు ఐరన్ ఓవర్లోడ్ ఉంటుందన్నమాట. సో ఆ ఐరన్ని తీయాలి అంటే మామూలుగా మనకి నార్మల్ మందులు కాదు, దానికి స్పెసిఫిక్గా అయన్ చిలేషన్ థెరపీ అని చేయవలసి ఉంటుంది. అది నార్మల్గా కోట్లల్లో మామూలు షాప్స్లో దొరకవు, దాన్ని మనం కంపెనీ నుంచి తెప్పించాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి 2,000 నుంచి 20,000 రూపాయల దాకా ఈ కొంచెం కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి. సో ప్రతి చైల్డ్కి డిపెండింగ్ ఆన్ హిస్ ఏజ్, వెయిట్, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ని బట్టి కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ పిల్లలకి ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మీరు హౌస్ మేకర్ అన్నారు కదా, అవునమ్మా. సో అందరికీ ఒక విషయం తెలియాలి ఏంటి అంటే ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇంకా వంటింటి కుందేళ్ళు అనే నానుడి ఇంత 21st సెంచరీలో ఉన్నా ఇంకా అలాంటి మాటలు మనం అక్కడక్కడ వింటూనే ఉన్నాం. బట్ మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా ఇన్స్పిరేషన్. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఉంటూ ఇంత విషయాలు ఇన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ గురించి చెప్పండి. ఒక్కటే నేను మీతోటి ఏకీభవించను, వంటింటి కుందేళ్ళు. ఎందుకంటే ఇల్లు అంటే ఇట్స్ బిగ్ సైన్స్. యాక్చువల్లీ ఇల్లు కానీ అది పెట్టేశారు కదా మేడం, ఆడవాళ్ళందరికీ దాన్ని ఏదో ఒక ట్యాగ్ లైన్ చేసేసారు. దానికి విలువ లేదమ్మా, విలువ ఇవ్వటం లేదు. కాకపోతే అది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. ఒక్కరోజు ఆడవాళ్ళు పడుకుంటే ఆ ఇల్లు గడవడం కష్టం అవుతుంది. సో చాలా పనులు చేయాలి, ఆర్గనైజ్డ్గా చేయాల్సిన పనులు ఉంటాయి, బాధ్యత. ఎక్కడున్నా వెదర్ యు ఆర్ అన్ హౌస్ మేకర్ ఆర్ అ CEO ఆర్ అ డాక్టర్ ఆర్ అ ప్రొఫెషనల్, ఏదైనా యూ హ్యావ్ టు బీ అన్ ఆర్గనైజ్డ్ పర్సన్. మీరు ఆర్గనైజ్డ్గా ఉంటేనే కదా ఏ పనైనా కరెక్ట్గా జరిగేది. సో మనం ఆర్గనైజ్డ్గా చేసుకుంటే అసలు ముదితలు నేర్వగలేని విద్య కలదే, ముద్దారు నేర్పింపగలదు. సో మనం చేసుకుంటూ వెళ్తుంటే అది ఆర్గనైజ్డ్గా చేస్తే ఏ పని కష్టము అవ్వదు. మనకి అయ్యో టైం లేదు, నాకు టైం లేదు అంటారు కదా, నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది. టైం లేకుండా ఎవరికి ఉండదు, అందరికీ. మనం ఎలా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటాము, ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తాము, పిల్లల్ని సంరక్షించుకోవడానికి ఎంత టైం ఇస్తాము, అండ్ ఫ్రెండ్స్కి ఎంత ఈక్వలీ ఫ్రెండ్స్కి కూడా అంత టైం ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి ఉంది అని గ్రహించటం కానీ, మీ ఫ్యామిలీలో మీ పిల్లల సపోర్ట్ కానీ, మీ హస్బెండ్ సపోర్ట్ కానీ ఏ విధంగా ఉంది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది కొంచెం పెద్ద కుటుంబం అమ్మ. ఇట్స్ వీఆర్ లైక్ క్లోజ్గానే ఒక 120 మంది ఉంటాం అంటే క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే. సో నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంది. నా పేరెంట్స్ కానివ్వండి, తమ్ముడు చెల్లెలు కానివ్వండి, లేకపోతే నా కజిన్స్ కానివ్వండి, నా మేనమావలు కానివ్వండి, పిన్నులు, ఇట్లాగా నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది విత్ మై హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో. ఓకే. సో రోహిత్ మా పెద్దబ్బాయి 1988లో హీఈస్ బోర్న్ విత్ థాలసేమియా అనమాట. సో వెన్ హీ వాజ్ బోర్న్ ఇన్ 1988లో. ఇక్కడ చిన్న విషయం మేడం, ఈ తలసేమియా అనేది తల్లిదండ్రులకు ఉంటేనే పిల్లలకు వస్తుందా? అవునమ్మా. సో తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక డిఫెక్టివ్ జీన్ తోటి ఉంటే ఆ ఇద్దరు నుంచి ఒక్కొక్క డిఫెక్టివ్ జీన్ తీసుకొని పుట్టే వాళ్ళే థాలసేమియా మేజర్ చైల్డ్.
ఓకే. అంటే ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరికైనా ఉండే అవకాశం ఉంటుందా? మీ అంటే పేరెంట్స్‌లో ఉండ లేదు, వీఆర్ క్యారియర్స్. ఓకే. ఐఎమ్ అ క్యారియర్, మై హస్బెండ్ ఈజ్ ఆల్సో క్యారియర్. ఓకే. క్యారియర్ అంటే ద పీపుల్ హూ హ్యావ్ వన్ డిఫెక్టివ్ జీన్. అంటే ఓకే. మాలో బ్లడ్ ప్రొడక్షన్లో ఒక డిఫెక్ట్ జీన్ ఉంది, కానీ ఓకే. ఒక నార్మల్ జీన్ ఎంత ప్రిడామినెంట్గా ఉందంటే అది ఈ డిఫెక్ట్ జీన్ని కప్పేసి ఎందుకంటే వీ లుక్ నార్మల్ అనమాట. సో మాకు ఎటువంటి హజార్డ్స్ కానీ హెల్త్ పరమైన ఇది కానీ ఏమీ ఉండదు, క్వైట్ నార్మల్గా ఉంటుంది. ఓన్లీ ఎక్కడ తప్పు జరుగుతుందంటే పిల్లలు పుట్టేటప్పుడు ఎవ్రీ ప్రెగ్నెన్సీలో 25% ఛాన్సెస్ థాలసేమియా మేజర్, అంటే 2 డిఫెక్టివ్ జీన్స్ తీసుకొని పుట్టేవాళ్ళు, వాళ్ళకి బ్లడ్ ప్రొడక్షన్ ఉండదు అనమాట. సో దే ఆర్ డిపెండెంట్ ఆన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్ అని, ప్రతి 15 రోజులకి ఒకసారి. ఓకే. సో మా లాంటి వాళ్ళు మమ్మల్ని మేము క్యారియర్స్ అంటారనమాట. సో ఇలాంటి మా లాంటి క్యారియర్స్ దాదాపు మన ఇండియన్ పాపులేషన్లో కనుక తీసుకుంటే దాదాపు 3.5 to 5% వరకు ఉంటాం అనమాట, చేప కింద నీళ్ళు. ఎస్, అందుకోసం ప్రతి ఏడాది దాదాపు 10-15 నుంచి 20,000 మంది ఇలాంటి పిల్లలు పుట్టుకొచ్చేస్తున్నారు దేశంలో. తలసేమియా వ్యాధిగ్రస్తులు, అయ్యో రామా. సో దట్ ఈస్ వాట్ మేము మొదలెట్టిన యజ్ఞం ఏంటంటే థాలసేమియా ఫ్రీ తెలంగాణ, థాలసేమియా ఫ్రీ ఇండియా. నిజంగా తలసేమియా వ్యాధిగ్రస్తులు వ్యాధి ఉందనే తెలియదు అంటే 10%, 5%, 10% మంది ప్రతి సంవత్సరం పుడుతున్నారు అంటే ఒక రకంగా ఆలోచిస్తుంటే దీని మీద అసలు సరైన అవగాహన లేని వాళ్ళు, అవగాహనతో లేకుండా ఇలాగే ఉంటే గనక ఒక 10-15 సంవత్సరాల తర్వాత అసలు ఏమిటి అనేది ఊహకు అందట్లేదు. అదే. సో రోహిత్ ఎప్పుడైతే పుట్టాడో, రోహిత్ పుట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఇది యునైటెడ్ అవును, ఆంధ్రప్రదేశ్. అవును. ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు తలసేమియా స్పెల్లింగ్ కూడా తెలియని వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారంటే ఆశ్చర్యం లేదనమాట. ఓకే. సో చాలామందికి డాక్టర్స్కి కానీ తలసేమియా మీద అవగాహన లేదు. అసలు చెప్పాలంటే బ్లడ్ డొనేషన్ మీదే అవగాహన లేదు. బ్లడ్ ఇవ్వమన్నా అంటే వాళ్ళు ఒక పార్ట్ ఇచ్చేస్తున్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అవును. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్నప్పుడు నాకు బ్లడ్ డొనేషన్ మీద నాకు ఎవరైనా ఇన్స్పిరేషన్ కానీ ఎవరైనా ఉన్నారంటే మా నాన్నగారు. ఓకే. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉస్మానియాకి వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వస్తుండేవారు. ఓకే. బ్లడ్ డొనేషన్ చేశాక ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, మా నాన్నమ్మ గారు ఉండేవారు, మా అమ్మ ఉండేది. ఇంటికి రాగానే మా అమ్మేమో ఇలా ముక్కు చీదేసుకుంటూ ఆడుండేది. మా నాన్నమ్మేమో ఇంకా ఇల్లంతా అది గగ్గోలు పెట్టేసేది. అరే అరే, నాకు ఒక్కగానొక్క కొడుకు వెళ్ళి రక్తం ఇచ్చేశాడు అదంటే ఒక బాడీలో పార్ట్ ఇచ్చినట్టు వాళ్ళిద్దరు. నేను సైలెంట్గా మా నాన్నని చూస్తూ నేను చాలా హీరోలాగా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఓకే. ఎందుకంటే ఆ రోజుల్లో ఎర్లీ 70s and 80sలో నేను ఇది మాట్లాడేది. 75, 80 ఆ మధ్య ఓకే. సో నాకు మా నాన్నని చూస్తుంటే నాకు మా నాన్న హీరోలాగా అనిపించేది. ఎందుకంటే హీస్ సేవింగ్. మా నాన్న ముసిముసిగా నవ్వుతూ ఉండేవారు. మా అమ్మమ్మ అయితే ఏడ్చి మా నాన్నమ్మ ఏడ్చి గగ్గోలు పెట్టేసేది. మా అమ్మ కూడా ఎందుకండి మీరు ఒక్కరే కదా, ఇప్పుడు మీకు ఏదైనా అయితే మేము అందరం ఏమైపోవాలి అని పాత సినిమాలో డైలాగ్స్ సేమ్ అలాగే ఉండేది. ఓకే. కానీ నాకు మటుకు నేను పెద్దయ్యాక నేను బ్లడ్ డొనేట్ చేయాలి అన్నది నాకు చిన్నప్పుడే మా నాన్నగారి వల్ల రావడం జరిగింది. జీన్స్ కొన్నిటిని బాగా నేర్పిస్తుంది మేడం. ఇలాంటి మంచి విషయాలు నేర్పించడం నిజంగా గొప్ప విషయం. సో మీ బాబు రోహిత్ ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు అని తెలిసాక వాట్ యు ఫీల్ యాజ్ ఎ మదర్గా? ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఈవినింగ్ మా వారు ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ నుంచి. తీసుకొచ్చి ఆయనకి అప్పుడే చెప్పారు. నాకు ఎలా చెప్పాలి ఏంటి అని కొంచెం మదన పడిపోతూ చాలా క్యాజువల్గా ఉండడానికి ట్రై చేస్తూ నాకు చెప్తున్నారనమాట. ఆయన చెప్పారే కానీ మీరు నమ్మరు మేడం, ఒక్క వర్డ్ కూడా నా బ్రెయిన్లోకి వెళ్ళలేదు. అసలు ఒక్క వర్డ్ కూడా వెళ్ళలేదు. నాకు విపరీతమైన నిద్ర వచ్చి ఫస్ట్ నిద్రపోయాను నేను. నిద్రపోయి లేచి అప్పుడు అడిగాను ఏంటి అంటే ఇట్లా అంటే ఓ ఓకే. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, నాది అంతా కూడా నా బ్రెయిన్ క్రైసిస్ మోడ్లోకి వెళ్ళిపోయింది అనమాట.
ఏంటి అసలు అంటే ఫుల్ నాకు లైఫ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఫస్ట్ ఫ్యూచర్ అసలు ఒక్క చుక్క ఫ్యూచర్ కనపడలేదు, అంతా బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? దెన్ ఐ డిసైడెడ్ రోహిత్కి వాడంతా 10 నెలల పిల్లాడు. 10 నెలల పిల్లాడు అప్పుడే తెలిసిపోయింది. తెలిసిపోయింది. ఓకే. సో రోహిత్కి చెప్పానమాట, ఏ రోహిత్ నేను ఉన్నాను రా నీకు, ఏం పర్వాలేదు, వీ విల్ ఫైట్, నువ్వు ఒక్కడివి కాదు, మన ఇద్దరం ఫైట్ చేద్దాం. అప్పుడు నా ఏజ్ 18 years. ఓకే. సో ఆ ఫైట్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి అసలు, ఫస్ట్ నాకు ఆ స్పెల్లింగ్ తెలుసుకోవాలి. THALASSEMI థాలసేమియా అన్నది బట్టి కొట్టడం మొదలెట్టాను. ఓకే. కొట్టడం మొదలెట్టాక నాకు అది అర్థం అవ్వాలి కదా. దాంట్లో ఏవో పంపించారు ఒక పేపర్ నిండుగా, ఆ దాంట్లో చూస్తే 5-10 ఏళ్ల కన్నా మించి బతకరన్నట్టు ఉంది దాంట్లో. అయ్యి బాబోయ్ ఇలా కాదు, ఏం చెయ్యాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఐ షుడ్ లెర్న్ అబౌట్ థాలసేమియా. ఓకే. అని నేను నీలోఫర్ హాస్పిటల్లో అప్పుడు వీరికి ట్రీట్మెంట్ జరుగుతుండేది. సో ఒక యూనిట్ బ్లడ్ నేను చేయాలి అంటే ప్రతి గుమ్మం నాక్ చేస్తే 15 రోజులు నాక్ చేస్తే పొద్దున్న 10 నుంచి సాయంత్రం 6 ఒక్క డోనర్ దొరికేవారు నాకు. ఆ 15 రోజులకి అది ఎక్కిస్తే నెక్స్ట్ 15 రోజులు బతికేవాడు వాడు. అలాగా ఈ క్రమంలో కొంచెం మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మాది AB పాజిటివ్ అండి, మాది లేకపోతే B పాజిటివ్ అండి, O పాజిటివ్ అండి, మీకు ఎప్పుడైనా బ్లడ్ కావాలంటే తీసుకోండి అని చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ అదే టైంలో కొంతమంది దే వాంటెడ్ టు టేక్ ఆన్ టు అడ్వాంటేజెస్. ఒక 18-20 ఏళ్ళ పిల్ల గుమ్మం ముందరకు వచ్చి రక్తం అడుగుతుంటే వాళ్ళు అది వియర్డ్గా ఉండేది వాళ్ళకి అప్పుడు. ఒక సేల్స్ గర్ల్ని చూసినట్టు. కొంతమంది ఏంటి దట్టు అసలు నమ్మశక్యంగా కాకుండా ఇది ఒక బిజినెస్ ఏమో అని ఆలోచించే వాళ్ళు. బిజినెస్ అని కాదు, వాళ్ళు ఏమో వాళ్ళకి ఏమో పిచ్చి ఆలోచనలు వచ్చేవి. కొంతమంది కొంచెం చాదస్తంగా ఉండే ఆడవాళ్ళు వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే, అరే ఇంట్లోకి వచ్చి ఏమైనా ఎత్తుకుపోతుందేమో, ఈ పిల్లల్ని ఎత్తుకుపోతుందేమో అట్లా అనుకునేవాళ్ళు. కొంతమంది ఇంకొంచెం అడ్వాన్స్గా ఆలోచించి, అరే ఇది ఎక్కడ అంటువ్యాధి తీసుకుని వస్తుందో, దీని గాలి తోకితేనే మనకి ఆ గాలి సోకితేనే మనందరికీ అంటుకుపోతుందని వీళ్ళు లిటరలీ నేను నడిచిన దారంతా సర్ఫేస్ కడిగేసేవాళ్ళు. సో ఇంకా గేట్ అవతల వరకు తరివేసేవాళ్ళు అనమాట. అంటే ఇంకా చెప్పనిచ్చేవాళ్ళు కూడా కాదు. సో ఇలా ఉండేది. సో ఏది నేను ఆ ఏజ్లో నాకు ఇదేంటి నన్ను ఒక ముష్టిదానిలాగా చూస్తున్నారు, లేకపోతే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా అని ఉండి, అది ఆ ఫీల్ నాకు రోహిత్ కాపాడాలి అన్న ఫీల్ని డామినేట్ చేయలేదు. రైట్. నాకు అదే ఎక్కువ ఉండేది. నేను నా గురించి కాదు కదా. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేడం, ఇక్కడ భారతదేశంలో నిజానికన్నా అబద్ధాన్ని ఎక్కువగా నమ్మేవాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అంటే అవేర్నెస్ లేకమ్మా. నేను వాళ్ళు ఎవరిని తప్పు పట్టను నేను. అంటే ఇప్పుడు మీరు నిజం చెప్తున్నారు, బాబుకు బాగలేదు, నాకు ఒక ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి, అట్లీస్ట్ ఒక యూనిట్ అన్నా కావాలి ఫర్ 15 days అని ఇంత చెప్తున్నా అది నమ్మే వాళ్ళు శాతం చాలా తక్కువగా ఉంటుంది. టిల్ ద డేట్ ఈ రోజుకి కూడా అలా వెళ్ళి అడిగితే ఏదో స్టోరీ చెప్తున్నారా అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ మా ఫ్యామిలీలో అందరూ కూడా ఇది ఒక అలవాటు కింద చేసుకున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో వాళ్ళు ప్రతి 3 నెలలకి వాళ్ళు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేసి వచ్చేస్తుంటారు. అది ఇర్రెస్పెక్టివ్, అది తలసేమియా అవనివ్వండి ఏదైనా, దే గో, దే డొనేట్ బ్లడ్, దే కమ్ హియర్. సో ప్రతి ఏడాది శ్రీరామనవమికి 26 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ప్రతి శ్రీరామనవమికి నేను ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడతాను. దాంట్లో మేజర్గా నా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇస్తూ ఉంటారనమాట. సో ఇట్లాగా అంటే దెర్ ఆర్ 2 types. వాళ్ళని తప్పు పట్టుకోవడం కన్నా నేనేమనుకున్నా అంటే వాళ్ళకి తెలియక అలా మాట్లాడారు. సో అప్పటి నుంచి అన్నాను నేను వాళ్ళకి తెలిసేలా చేయాలి. వాళ్ళకి అందుకోసం ఐ కీప్ ఆన్ టాకింగ్. ఎన్ని 100,000 మందితోటి మాట్లాడానో నాకు తెలియదు, లక్షల మందితోటి మాట్లాడాను. నేను తలసేమియా మీదే మాట్లాడతాను. రోజు లేస్తే తలసేమియా. కొన్ని 100 టాక్స్ ఇచ్చాను నేను, 1500 పైన టాక్స్ ఇచ్చాను. స్కూల్స్కి వెళ్తాను, కాలేజెస్కి వెళ్తాను, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్తాను, బ్యాంక్స్, ఇక్కడ అక్కడ లేదు, జనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తలసేమియా గురించి చెప్పడం స్టార్ట్ చేయడం మొదలు. మేడం, మీరు అన్నట్టుగా మనం ఎన్ని పనులు చేస్తున్నా,
ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఒక అడుగు ముందుకు పడాలి ఏ విషయానికైనా. వెరీ ట్రూ. అందులో ఆ, చేసే మంచి పని అయితే అది ఖచ్చితంగా సమాజానికి, రేపటి సమాజానికి, రేపటి తరానికి ఖచ్చితంగా మార్గదర్శకులు అవుతారు. వెరీ ట్రూ. సో అందులో తలసేమియా, ఈ సికిల్ సెల్ రెండు ఒకటేనా? సికిల్ సెల్ అంటే సిక్కిల్ అంటే ఏంటంటే సిక్కిల్. కొడవలి కొడవలి. కొడవలి ఆకారం, సిక్లింగ్ అంటారు. అంటే సిక్లింగ్ ఈజ్ ఆ, ద కొడవలి ఆకారం అనండి. అంటే రౌండ్ గా ఉండే సెల్ కొడవలి ఆకారంలో అంటే ఓకే. అర్ధచంద్రాకారంలో మారుతుంది. ఓకే. ఇది ఏంటి అంటే జనరల్ గా మన సెల్స్ మన ఆ, నరాల్లోంచి ఉంటాయి. వస్తున్నప్పుడు ఏదైనా ఒక్క సెల్ గనక ఏదైనా ఒక్కటి ఇట్లా బ్లాక్ అయితే దాని వెనకాల మిగిలిన సెల్స్ అన్ని కూడా బ్లాక్ అవుతూ ఉంటాయి. బ్లాక్ అవుతుంటుంది. ఈ పిల్లలకి అసలు మేజర్ అదే ప్రాబ్లం. సికిల్ సెల్ వాళ్ళకి అది బ్లాక్ అవుతుంటుంది అనమాట. జస్ట్ సింపుల్ డ్రైనేజ్ ఉందనుకోండి, ఎక్కడైనా ఒక చిన్న పీచు అడ్డం పడితే దాని వెనకాల వాటర్ అంతా బ్లాక్ అయ్యి బ్లాక్ పైకి అయిపోతుంది. బ్లాక్ అదే వచ్చినట్టు. ఇప్పుడు ఈ పిల్లలకి, అందుకోసం ఈ పిల్లలకి శ్రీరామ రక్ష ఏంటంటే హైడ్రేటెడ్ గా ఉండాలన్నమాట. వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగాలి వీళ్ళకి. అండ్ ట్రీట్మెంట్ కూడా మనకి ఈ థాలసేమియా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇంచుమించు అలాంటి ట్రీట్మెంటే ఉంటుంది. ఓకే. అసలు రాకుండా జాగ్రత్త పడచ్చా? యా. అంటే మీరు చెప్తున్న క్రమాన్ని చూస్తే అండి, మీ ఫ్యామిలీ విజ్ రోహిత్ మనందరికీ సాడ్ థింగ్ కాబట్టి, సో ఇలాంటి ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు? యా. ఇప్పుడు నా ఫ్యామిలీని ఒక ఎగ్జాంపుల్గా ఒక మాడ్యూల్గా తీసుకుంటే, నా ఫ్యామిలీలో ఒక 5 generations ముందు అసలు తలసేమియా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 200 మందికి టెస్ట్ చేయడం జరిగింది. టెస్ట్ చేయడం జరిగితే ఎవరెవరు క్యారియర్సో బయటకు వచ్చిందనమాట. అంటే 5 generation, అంటే రోహిత్కి గ్రేట్ గ్రాండ్ మదర్ నుంచి ఇది రావడం జరిగింది అనమాట. సో అంటే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, అక్కడి నుంచి కూడా నేను ఇది మొత్తం అంతా కూడా అందరినీ, ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక రూల్ ఒకటి పెట్టాను. ఏంటంటే మా ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల వచ్చిన, మా పిల్ల బయటకు వెళ్ళిన కంపల్సరీ టెస్ట్ చేయాలి. మా ఇంట్లో ఒక చిన్న బాబు పాప పుట్టినా కూడా మేము ఈ టెస్ట్ అన్నది కంపల్సరీగా చేస్తాం అనమాట. సో కనీసం నా ఇంటినైనా నేను శుభ్రపరచుకుంటే నేను దేశాన్ని శుభ్రపరిచిన దాన్ని అవుతాను. ఫస్ట్ మన దగ్గర నుంచి మార్పు ఎక్కడైనా మన దగ్గర మొదలవుతుంది. నేను 200 మంది పైన నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఈ టెస్టింగ్ చేసి దీంట్లో ఎంతమంది క్యారియర్స్ ఉన్నారు ఏంటి, మళ్ళీ వాళ్ళ నుంచి ఇంకో థాలసేమియా మేజర్ పిల్లలు పుట్టకుండా అయితే ఇప్పటి వరకు నేను కాపాడుతూ వచ్చాను అన్నమాట. ఓకే. నాకు నా ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అసలు చెప్పాలంటే చాలా దూరం చుట్టాలు అంటారు కదా, అక్కడ నుంచి కూడా మాకు మా సెంటర్కే మాకు వీ హ్యావ్, అంటే అది ఆ చాట్లో చూస్తే చాలా దగ్గర వాళ్ళం అనమాట. కానీ కాలక్రమేణా అది ఆ రిలేషన్స్లో దూరం వచ్చింది. కానీ మళ్ళీ ఆ పిల్ల మళ్ళీ మా దాంట్లోనే జాయిన్ అయ్యి ఆ పాప కూడా మా ఫ్యామిలీలోంచే. ఎలా అయితే నేను మా రోహిత్ ఫిఫ్త్ జనరేషను, అలాగే ఆ పాప కూడా లక్ష్మీ భావన అని అమ్మాయి కూడా 5th generationలో థాలసేమియా అయితే ఈ ఇయరే ఆ పాపకి మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి నౌ షీఈస్ ఫ్రీ ఫ్రమ్ థాలసేమియా. యాజ్ ఎ మదర్గా చాలా ఫైట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఏ మదర్ విన్నా కళ్ళు చెమర్చే స్టోరీ ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక డోర్ నాక్ చేస్తూ అందరికీ బ్లడ్ డొనేట్ కావాలి అని అడుగుతూ 15 రోజులకు ఒకవేళ దొరకకపోతే ఏమిటి అన్న ఆ గుండె అలా గట్టిగా పట్టుకొని మీరు ట్రై చేస్తూ ఇంత ప్రయత్నంలో కూడా ఎందుకు విఫలం చెందారు? ఎలా వైఫల్యం చెందారు? విఫలం అనడం కన్నా కూడా ఇది మెడికల్ టెర్మినాలజీలో చూస్తే ఇట్స్ ఎ స్మాల్ ఎర్రర్ అనమాట. అంటే ఎలాగంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ తోటే ఈ పిల్లలకి ఏమైందంటే రోహిత్కి బ్లడ్ అన్నది ఎక్కించుకుంటున్నప్పుడు వాడికి రియాక్షన్ వచ్చింది. సో ఆ రియాక్షన్ ఎంత వరకు వెళ్ళిందంటే అది మేము వెంటనే ఇది చేయలేకపోయాం. ఎందుకంటే దాని శాంపుల్ మళ్ళీ బాంబే వెళ్ళాలి, బాంబే వెళ్ళాక ఆ శాంపుల్ ఏదైతే ఉందో మేము టెస్ట్ చేస్తే యాంటీబాడీస్ ఏమున్నాయి అన్నది తెలిస్తే ఆ మందు వెయ్యాలి. వీటికి అంత టైం ఇవ్వలేదు.
ఇవాళ హాస్పిటల్లో తెల్లారుజామున 3 o'clock అడ్మిట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 6:30కి పాస్ట్ అవే అనమాట. సో ఆ ఛాన్స్ ఇవ్వలేదు మాకు. అంటే వాడిని బతికించుకునే ఛాన్స్ మాకు టైం ఇవ్వలేదన్నమాట. రైట్. సో అప్పటి నుంచి నా ఫైట్ వేరేలాగా మొదలైంది ఫర్ అనదర్ ఇది. సో లక్కీగా మనకి సో వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మీరు చెప్తూ ఉంటేనే నా అంటే ఈ ఫీల్డ్లో ఉండి ఎన్నో విషయాలు ఎంతో మందిని మాట్లాడే క్రమంలో డాక్టర్స్ని చూసినా పేషెంట్లను చూసినా అంత ఎమోషనల్ అవ్వకూడదు. దిస్ ఫీల్డ్ ఈజ్ లైక్ దట్ కాబట్టి. కానీ నాకే ఒక రకమైన అయ్యో ఏంటి ఇలా జరగడం ఏంటి అనే ఫీల్ వస్తూ ఉంది మీతో మాట్లాడుతుంది. బట్ యు ఆర్ వెరీ 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 స్ట్రాంగ్ లేడీ. ఎలా ఇంత స్ట్రాంగ్ అన్నది ఏం లేదమ్మా. నేను ఒక బాధ్యత అనే చట్రంలోనే పని చేస్తానన్నమాట. ఓకే. ఒక అమ్మ అంటే ఏం చేయాలి అమ్మగా, అంతే. ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఇప్పుడు ఇద్దరు పిల్లలే, రోహిత్ అండ్ మోనిత్. సో రోహిత్ ఇప్పుడు TSCS అనుకో. ఇప్పుడు నా పిల్లలు, వీళ్ళకి నేను ఒక అమ్మలాగా నేను చెయ్యాలి. నేను ఏడుస్తూ ఇమోషనల్గా అవుతూ ఉంటే నేను వీళ్ళకి ధైర్యాన్ని ఏమిస్తాను? నేను ప్రతి పేషెంట్ నా వంక ఒక ధైర్యం, నా నుంచి ధైర్యం కోరుకుంటారు, నా నుంచి ఒక స్ట్రాంగ్ ఇమోషన్ బాండేజ్ కోరుకుంటారు. సో నేనే డల్ అయిపోతే వాళ్ళు ఇంకా అవుతారు. సో అండ్ మోర్ ఓవర్ నన్ను రోహిత్ అడిగిన లాస్ట్ వర్డ్స్ 2 ఉన్నాయి. అమ్మా, నువ్వు ఏడుస్తే నేను చూడలేను, నువ్వు ఏడవద్దు. ఇంకొకటి, నువ్వు సొసైటీని చూసుకో. ఇవి 2. నా కొడుకు మళ్ళీ జన్మలో నాతోటి మాట్లాడాడు, జన్మలో నన్ను ఏమీ అడగడు. ఈ అడిగిన 2 నేను ఎందుకు చేయకూడదు? ఎందుకంటే వాడి పోయాక మా ఫ్యామిలీలో ఒకలాంటి డిప్రెషన్, ఒకలాంటి ఇది వచ్చేసింది. కోర్స్ మా ఫ్యామిలీ, మా మదర్, షీ బికేమ్ వెరీ రిలక్టెంట్. ఆవిడ ఎంతో TSCSకి కానీ లేకపోతే మా రోహిత్కి కానీ చాలా చేసింది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్కి తన సపోర్ట్ అంతా. వన్స్ రోహిత్ పోయాక నేను సొసైటీకి నేను స్టెప్ వేయను అన్నంత డెసిషన్కి వెళ్ళింది. మా వారు కూడా రారు, హీల్ బికమ్ వెరీ ఇమోషనల్ అనమాట. ఆయన నాకు ఇంట్లో ఉండి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తారు, కానీ అందరు అడుగుతారు నువ్వే ఎందుకు వస్తావు, మీ వారు ఎందుకు రారు అని. సో మా రోహిత్ నన్ను అడిగాడు కదా ఏడవద్దని, మా వారిని అడగలేదు కదా. సో హీల్ బికమ్ వెరీ ఇమోషనల్ అనమాట. సో అందుకోసం తను మా అబ్బాయి నాకు ఇప్పుడు మోనిత్ సపోర్ట్ చేస్తాడు, కానీ ఈవెన్ హీఈస్ వెరీ ఇమోషనల్. ఓకే. కానీ రోహిత్ నన్ను అడిగిన ఆ మాట ఏదైతే నన్ను ఏడవద్దు అని అన్నాడు, రోహిత్ని తలుచుకొని ఏడవద్దు అన్న ఇది నేను దానికి అంటే ఎట్లా ఏడవకుండా ఉండాలన్నది ఒక చిన్న సైజ్ తపస్సులాగా ఒక స్ట్రాంగ్ ఇదిగా మలుచుకున్నాను అనమాట. ఇది నా గురించి, నేను రోహిత్ గురించి నేను సొసైటీలో ఏమైనా చేసినా రోహిత్ కోసం చేస్తున్నాను అనమాట. సో ఐ డూ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ మదర్. ఇది రోహిత్ అంటే ఆ పిల్లలందరికీ నేను తల్లిలే కదా. సో ఐఎమ్ మదర్ ఆఫ్ 4,500 చిల్డ్రన్. సో ఒక తల్లి ఎలా ఉండాలో అలాగే ఉంటాను నేను, అవే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఇంట్లో అయినా ఇంట్లో ఉంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఏం రెస్పాన్సిబిలిటీ చేయాలో అన్నీ చేస్తాను. బయటకు వస్తే సొసైటీకి ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలో అన్నీ రెస్పాన్సిబుల్ జాబ్ అంతే. రైట్. సో కమ్ టు సొసైటీ. సో మీ ఇంత బాధ నుంచి పుట్టింది, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక బాధ్యత నుంచి పుట్టింది. వెరీ ట్రూ. సో ఇంత బాధ్యతని చాలా సమర్థవంతంగా ఇన్ని సంవత్సరాలుగా నడపడానికి అసలు మొదటి బీజం ఎక్కడ పుట్టింది? ఎవరు దీనికి ఫస్ట్ ఫౌండర్? మీరేనా? దీనికి సంబంధించి చెప్పండి. ఫస్ట్ ఫౌండర్ బీజం అన్నారు కదా, నాకు సొలేస్ ఎక్కడ పుట్టింది అని అడగాలి. అంటే ఇంత బాధ, ఒక అగ్నిపర్వతంలా ఉండే దాంట్లో చల్లని మలయమారుతంలాగా ఉండే వ్యక్తి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడే డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. డాక్టర్ ఏఎన్ కృష్ణకుమారి గారు. ఆవిడ హెమటో ఆంకాలజిస్ట్ అనమాట. ఇదివరకు నీలోఫర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ కింద కూడా పనిచేశారు. ఆవిడ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ డే, అంటే ఎప్పుడు వెళ్ళాను అంటే
89-90లో నేను ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ దగ్గరికి వెళ్తే నాకు ఎంత సొలేస్ వచ్చిందంటే, అంటే ఇంతటి అంటే బాగా అల్లకల్లోలంగా ఉండే సముద్రం ఎలా ఉంటుంది అలాంటి చోట నాకు చాలా పీస్ఫుల్గా కామ్గా ఆవిడ ఆవిడ మాట కానీ ఆవిడ ఇది ఓదార్పు అన్నీ వచ్చిందనమాట. సో ఆవిడ ఆవిడ ఆవిడని చూసే నేను నేర్చుకున్నాను కౌన్సిలింగ్ కానీ, లేకపోతే పిల్లలతోటి పేషెంట్స్ తోటి ఎట్లా మాట్లాడాలి అన్నది ఆవిడని చూసి. అంటే ఆవిడ 100% అయితే నేను 1% అనమాట. సో ఆవిడని చూసి నేను ఎలా కంపాటబుల్గా ఉండాలి, కంపాషనేట్గా ఉండాలి, ప్రేమ ఎలా ఇవ్వాలి అన్నది నేను ఆవిడ దగ్గర నుంచే చూసి నేర్చుకున్నాను. అలా ఆవిడతోటి నా జర్నీ 1990 నుంచి మొదలైతే మేము 1998 వరకు మేమిద్దరం కలిసి వీ వాంటెడ్ టు స్టార్ట్ అన్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే. సో నేను అన్నాను, అమ్మ ఇలా ఉంది నాకు ఆలోచన, కానీ నేను డబ్బులు పెట్టలేను. సో కానీ అంటే నేను శ్రమ పడతాను, నేను హార్డ్ వర్క్ చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేయాలి అని అంటే ఆవిడ ముందరకొచ్చి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పెడదాం అనుకున్నారు, సెల్లార్లో, ఈ TSCS అన్నది. ఓకే. అంటే అంత మంచి ఆవిడ అనమాట. ఆవిడ అక్కడ నుంచి మొదలైన మా ఇద్దరి జర్నీ. మాతో పాటు మనోజ్ రూపాని అని చెప్పి, తర్వాత సుమన్ జైన్ గారు అని చెప్పి, రాజేశ్వర్ అని చెప్పి, ఇలాగా ఒకళ్ళు యాడ్ అవుతూ పోయారు. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చంద్రకాంత్ అగర్వాల్ గారు కానివ్వండి, నరేష్ రాఠీ గారు కానివ్వండి, ఇలా చేశారు. మాకు పెద్ద డోనర్స్ ఎవరు ఉంటే ఈ ఒక 20-30 మంది అప్పటి నుంచే మాకు సస్టైనబుల్గా ఉన్నారనమాట. ఓకే. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా ఒక్కసారి మా సొసైటీ తోటి కనెక్ట్ అయితే వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళలేదమ్మా. ఇప్పటి వరకు ఉన్న డేటా ఏదైతే ఉందో అది. అండ్ మాకు ఎప్పుడు ఏది కావాలో భగవంతుడి ఇది ఏదైతే మాకు ఉంది అని చెప్పడానికి, భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి కూడా మేమే నిదర్శనం. నాకు ఎప్పుడు క్రైసిస్ వస్తే అప్పుడు నేనున్నానని ఎవరో ఒకళ్ళు వచ్చి ఆదుకుంటున్నారు. ఓకే. ఏది ముందర మేనిఫెస్ట్ చేసి నాకు ఇలా కావాలి అన్నది లేదు. నాకు ఏది కావాలి అన్నది అప్పుడు తపన పడితే వచ్చిన ఫెసిలిటీసే ఇవన్నీ కూడా. ఓకే. సో ఈ సికిల్ సొసైటీ అండ్ తలసేమియా దీనికి సంబంధించి నేను విన్న క్రమంలో, నేను తెలుసుకున్న క్రమంలో ఏంటి అంటే చాలా టెస్టులు చేస్తారు, చాలా సేవలు అందిస్తారని. ఒకసారి మీ ద్వారా చెప్పండి, ఎలాంటి టెస్టులు ఇక్కడికి వస్తే అందుబాటులో ఉంటాయి, ఏ టెస్టులు మనం చేయించుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్? అది చాలా మందికి తెలవాల్సిన విషయం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది అండర్లైన్ ఫర్ థాలసేమియా కిడ్స్ ఓన్లీ. ఓకే. అంటే అందరికి నార్మల్ పబ్లిక్ కి కాదమ్మా. ఓకే. థాలసేమియా పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడికి వస్తే వాళ్ళకి ఈ థాలసేమియా టెస్టింగ్ అన్నది ఫ్రీగా జరుగుతుంటుంది. అది కాకుండా ఎవ్రీ మంత్ ఈ పిల్లలకి ఏదైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ జరుగుతుందో దానివల్ల వచ్చే దుష్ప్రభావం ఇందాక చెప్పాను కదా, ఈ వైటల్ ఆర్గన్స్ మీద ఈ ఐరన్ అన్నది ప్రెసిపిటేట్ అయితే, సో అలాగా మా దగ్గరకు రేడియాలజిస్టులు వస్తూ ఉంటారు. 2D ఎకో, ఈజీసీ, ఎక్స్రే, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మెయిన్గా ఏంటి అంటే ఇక్కడికి వచ్చిన ఆల్రెడీ రిజిస్టర్ అయిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ థాలసేమియా ఉంటారు. దే వాంట్ టు హ్యావ్ ఎ నార్మల్ చైల్డ్. సో వి రికమెండ్ ఫర్ అ ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో దీంట్లో మేము PND చేస్తాం, ప్రీనాటల్ డయాగ్నోసిస్. అంటే మదర్ కనుక ఫస్ట్ ట్రైమిస్టర్ లోపల, అంటే ఒక 13 వారాల లోపల ఉన్న మదర్కి కోరియానిక్ విల్లై బయాప్సీ టెస్ట్ అని చేస్తాం అనమాట. ఓకే. ఏంటి మేడం, వాట్ ఈస్ దట్? అది అంటే లోపల ఫీటస్ ఉంటుంది కదా, పిండం ఉంటుంది కదా, పిండం నుంచి శాంపుల్ తీసి థాలసేమియా మేజరా, మైనరా, నార్మల్ అని టెస్ట్ చేస్తారనమాట. సో దీని గురించి డాక్టర్ గీతా కొల్లార్ అని చెప్పేసి ఆవిడ ఫెర్నాండెస్ హాస్పిటల్లో ఆవిడ దీనికి స్పెషలైజ్డ్ డాక్టర్ అనమాట. ఆవిడ ఇక్కడికి వచ్చి చేస్తారు. ఓకే. సో మేము ఆ ఫెసిలిటీ, సో మేము ఆ ఫెసిలిటీని కూడా వీఆర్ డూయింగ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. నేను మా సెకండ్ బేబీని ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు ఐ వాంట్ టు హ్యావ్ అ నార్మల్ చైల్డ్ అనమాట. సో అప్పుడు మనకి హైదరాబాద్లో ఆ ఫెసిలిటీస్ లేవు.
మేము బాంబే వెళ్ళి నానావతిలో ఇది చేయించుకొని డాక్టర్ పిజి నటరాజన్ గారి దగ్గర ఆ శాంపుల్ని మేము లండన్ పంపించి అక్కడ టెస్ట్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అక్కడ టెస్ట్ చేసేసి ఆ రిపోర్ట్ అంటే నాకు అప్పటి రోజుల్లోనే గత 30 ఏళ్ల క్రితమే ఈ టెస్ట్ నాకు ఒక 250 పౌండ్స్ ఖర్చు అయిందనమాట. ఓకే. అంతటి అది మేము హైదరాబాద్కి తేవడం మేమే తేవడం జరిగింది. సో ఆ ఫెసిలిటీస్ అంతా కూడా ఇక్కడ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మన సొసైటీలో రైట్. చాలా గొప్ప విషయం మేడం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే బాధపడ్డారో నిజంగా బాధ అనకూడదు కానీ మీరు ఎలా అయితే ఎవరికి జరగకూడదు అనే ఒక థాట్ ప్రతిదీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇది నాకు జరిగింది ఇంకెవరికి జరగకూడదు కాన్సెప్ట్ కూడా అదేనమ్మా. మేం పడ్డ బాధ మా పేరెంట్స్ ఇక్కడ నేను అంటే ఇక్కడ ఏది నేను అని లేదు, మేము అంటే ఏదైనా ఇట్స్ ఎ కలెక్టివ్ ఇది విత్ ద గాడ్స్ గ్రేస్. మేము ఒక 33 మంది ఉన్నాము. దాంట్లో కోర్ మెంబర్స్ ఒక 6-7 మంది కోర్ మెంబర్స్ ఉంటారు. సో మేమందరం కూడా మా యొక్క విజను, మా యొక్క మాట తీరు, మా యొక్క ఏం చెయ్యాలనుకుంటున్నాం అంతా ఒకటే. ఓకే. సో అది మేమందరం కూడా అన్కండిషనల్గా, అంటే మాకేమీ లాభాపేక్ష కానీ లేకపోతే దీని నుంచి మాకు ఏదైనా పేరు ప్రతిష్టలు రావాలని ఇది ఏమీ ఆలోచించకుండా ఓన్లీ మేము ఇది చెయ్యాలనుకుంటున్నాం, చేస్తున్నాం అంతే. రైట్. సో నైస్ ఆఫ్ యూ మేడం. పేరు ప్రతిష్టలు అంటే మీ దగ్గరకు వచ్చే క్రమంలో మీ నేమ్తో కొన్ని సెర్చ్ చేశాను నేను. సో చేసినప్పుడు అసలు ఎలా అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి వెళ్ళి రాష్ట్రపతిని డైరెక్ట్గా మీట్ అవ్వడం ఏమిటి, అక్కడ దాకా వెళ్ళిపోవడం ఏంటి, ఆల్ ఆఫ్ సడన్ కాల్స్ రావడం ఏంటి, నిజంగా నాకే ఆశ్చర్యం అనిపించింది. ప్రేక్షకులందరికీ ఆ విషయాలు మీరు చెప్పాలి. ఎలా జరిగింది అసలు, ఆ ప్రాసెస్ ఎలా జరిగింది, అలా రావడానికి గల కారణం ఏంటి? ఇప్పటికీ రాష్ట్రపతి గారే చెప్పాలేమో నా పేరు ఎవరు సజెస్ట్ చేశారు అన్నది. ఎందుకంటే నిజంగా నేను ఎక్కడ నాది డిజిటల్ ప్రొఫైల్ అయితే ఏమీ లేదు, నేను ఎక్కడ అప్లై కూడా చేయలేదు. కానీ వన్ ఫైన్ డే 2019 డిసెంబర్ 26 నాకు రాష్ట్రపతి భవన్ నుంచి కాల్ వచ్చింది. ఓకే. కాల్ వచ్చి, మేడం వీఆర్ స్పీకింగ్ ఫ్రమ్ రాష్ట్రపతి భవన్, మీరు ఇలాగా 3rd జనవరి రోజు మిమ్మల్ని రామ్నాథ్ కోవింద్ గారు కలవాలనుకుంటున్నారు, మీరు ఢిల్లీ రావాలి అని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేసి పెట్టేశారు. నాకు కరెక్ట్గా విన్నానో లేదో ఐడియా లేదు, షాక్లో ఉన్నాను. అంటే అప్పటి రోజుల్లో ఈ ప్రాంక్స్ బాగా జరుగుతున్నాయి అని మేడం, ప్రాంక్ కాల్స్ చాలా వస్తుంది. అమ్మో ఇదేదో పిచ్చి కాల్ ఏమో, నా దగ్గర ఉన్న 10,000 ఏదన్నా ఉంటే నా బ్యాక్ లో తీసేస్తారు అలానే అనుకున్నాను. అనుకొని నా ఫ్రెండ్ ఒక అతను మనోజ్ డూబే అని ఉన్నారు, నా క్లాస్మేట్ అనమాట. నేను మనోజ్కి పంపించా, మనోజ్ ఇదేదో నెంబర్ వచ్చింది, నాకేమో భయం వేస్తుంది ఇట్లా అంటే, తను చూసి లేదు ఇది రాష్ట్రపతి భవన్ నుంచే వచ్చింది అని అన్నాను. అన్న తర్వాత నాకు ఒక లెటర్ కూడా వచ్చింది. సో అప్పుడు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్లే ఫెసిలిటీ ఉందన్నమాట. చెప్పాను కదా, మా ఇల్లు ఎలాగో నాకు ఇది కూడా ఒక ఫ్యామిలీ. సో నాతో పాటు ఈ జర్నీలో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ సుమన్ జైన్ గారు, ఆవిడ నేను కలిసి మేము రాష్ట్రపతి భవన్కి వెళ్ళడం జరిగింది. ఓకే. సో హౌ డు యూ ఫీల్ మేడం? రాష్ట్రపతి భవన్ అంటే మీరు అన్నట్టుగా ఇదే ప్రపంచంగా బ్రతికే వాళ్ళకి ఈ ప్రపంచం నుంచి ఒక రకంగా బయటికి వెళ్తే ఏదో ఒక కొత్త లోకం చూసినట్టు, అందులోనూ మన భారత ప్రథమ పౌరుణ్ణి మనం వెళ్ళి కలవడం అనేది అసలు అమేజింగ్ అండి. అది యాక్చువల్లీ నాకైతే ప్రతి అణువు నేను టీవీల్లో సినిమాల్లో చూసిన తప్పితే నేను నిజంగా ఎప్పుడూ చూడలేదు. చూస్తారా? చాలా తక్కువ అండి, చాలా తక్కువ. నాకు కామెడీదే చూస్తాను, నేను ఏడుపువి చూడను, హారర్ అసలుకి చూడను. సో ఎప్పుడైనా ఇట్లాగా సినిమాల్లో టీవీల్లో లేకపోతే 26 జనవరికి అలాంటి పెరేడ్స్ అప్పుడు చూసిందే తప్పితే మనం ఎప్పుడు చూసింది లేదు, వెళ్ళింది లేదు. కానీ వెళ్ళిన ప్రతి అణువు నాకు ఎలా అనిపించిందంటే నేను కొత్త లోకంలోకి వెళ్ళాను, కొత్త అది ఒక హిస్టారికల్ ప్లేస్లోకి వెళ్ళినట్టు ఫీల్ వచ్చి ఇంచు అణువు నేను
చెప్పాలంటే ఆస్వాదించానని చెప్పచ్చు. చెప్పచ్చు ఇలా ఆయన రామ్నాథ్ కోవింద్ గారి ముందర ఇంత దగ్గరగా కూర్చోవడం, అది అది ఇంకా అసలు ఆయన ఆ టేబుల్, ఆయన నా ప్రొఫైల్ ఆయన చదవడం నాకు ఇంకా కొంచెం చాలా అది గర్వంగా ఉంటుంది. గర్వం అని కాదు, ఒకలాంటి ఫీలింగ్ అనమాట. బట్ ఏది నాకు నీకు ఒకటి చెప్తాను, ఏది నాకు నా పిల్లలకి నేను ఇచ్చే చిన్న ఫెసిలిటీకి వచ్చే ఆనందం ముందర అంతకన్నా ఆనందం ఏమీ రావట్లేదు నాకు. అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నా లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్ స్పెండ్ చేసే దాంట్లో కూడా ఐ డోంట్ ఫీల్ అంటే అంత ఆనందాన్ని నేను పొందలేను. అదే ఇక్కడ ఒక పిల్లాడికి ఏదన్నా ఒకటి చిన్నది చేశాను అనుకోండి, నేను అది చాలా ఆనందపడుతుంటానన్నమాట. మరి అదేంటో నా సైకాలజీ నాకు అర్థం కాదు. అంటే మీరు కంప్లీట్గా ఇంక ఇందులో ఉండిపోయారు, ఇంకా దీని నుంచి మిమ్మల్ని ఎవరు బయటికి లాగలేరు, ఏ మూమెంట్ లాగలేదేమో బయటికి. సో కమ్ టు సొసైటీ. ఈ సొసైటీలో మీరు అందించే సేవల్లో ఇక్కడే ఉండే పేషెంట్లకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఫుడ్ సప్లై చేయటం కానివ్వండి, కాస్త తక్కువ ధరకి ఫుడ్ సప్లై చేయటం, క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు అన్ని ఎవ్రీథింగ్, నేను రాగానే మీరు నాకు టీ ఇచ్చారు, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి టీ. సో అంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ని, అంత క్వాలిటీ ఆఫ్ డ్రింక్స్ని, వాటర్ని, ఇవన్నిటిని కూడా సప్లై చేయటం ఇస్ నాట్ ఏ జోక్. ఎలా జరుగుతుంది ఈ ప్రాసెస్, ఎలా జరుగుతుంది, మీరు తీసుకునే మెజర్స్ ఎలా ఉంటాయి? నేను ఇందాక ఫస్ట్ నుంచి ఒకటి చెప్తున్నాను, ఇది నా ఫ్యామిలీ. ఇప్పుడు నా ఇంట్లో నేను నా పిల్లలకి వంట పెట్టుకుంటాను కదా, వండి పెడతాను, లేకపోతే చేయిస్తాను. ఎలాంటిది ఫుడ్ చేస్తాం మనం? క్వాలిటీ ఫుడ్డే పెడతాం. సో ఇక్కడ నా పిల్లలే కదా. సో ఇక్కడ మేము ఇక్కడ నేను అన్నానంటే మీరు ప్రతిసారి రత్నావళి కొత్తపల్లి అని అనుకోవద్దు. నేను అంటే ద మెంబర్స్ అనమాట. ఇక్కడ ఉండే మా ప్రెసిడెంట్, సెక్రటరీలతో పాటు అందరూ 33 బోర్డు మెంబర్స్ కాకుండా నా స్టాఫ్, వీళ్ళందరూ కూడా అది దిల్సే చేస్తారనమాట. సో నా స్టాఫ్ని చెప్పాలనుకుంటే, వాళ్ళు నాకు స్టాఫ్ అనడం అది ఎందుకో నాకు వాళ్ళని దూరం చేసినట్టు అవుతుంది, లేకపోతే వాళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. బట్ వాళ్ళు జీతం తీసుకున్న నిమిషమే వాళ్ళ ఎంప్లాయీస్ అనమాట. సో మిగిలిందంతా కూడా మేము ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటామో వాళ్ళు అంత రెస్పాన్సిబుల్గా ఉంటారు. అలాంటి పర్సన్స్ మన లైఫ్లోకి రావడం చాలా గొప్ప విషయం. అది దేవుడి కృపనే మనం చెప్పుకోవాలి. లేకపోతే ఇంత మంచి వాళ్ళు అన్ని ఫేసెస్లో దొరకడం అన్నది చాలా కష్టం అన్నమాట. సో ఒకసారి మాకు అంటే ఈ ఫుడ్ అన్నది చెప్తే, ఇదివరకు తండాల నుంచి, ఇప్పటికే అంతే ఊళ్ళో చాలా కుగ్రామాల నుంచి వస్తారు, 2-3 బస్సులు మారి అలాగా. వాళ్ళ ఇంట్లో ప్యాక్ చేసుకున్న అన్నం తీసుకుని వస్తారు. అది ఇక్కడ వరకు వచ్చి వాళ్ళు తినే టైంకి పాడైపోయేది అనమాట. సో సగం తిని తినక వాళ్ళు పస్తులుండి, నేను నోటీస్ చేస్తే నేను ఏదో ఒకటి తెప్పించి పెట్టేదాన్ని, నేను నోటీస్ చేయకపోతే వాళ్ళు అలాగే ఉండిపోయారు. సో ఇలా చూసి మేము స్టార్టింగ్లో మన్నా ఫౌండేషన్ 2014 అనుకుంటాను, మన్నా ఫౌండేషన్ వాళ్ళు మాకు ఫ్రీ ఫుడ్ ఇవ్వడం మొదలెట్టారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్కూల్స్కి సప్లై చేసేవాళ్ళు. స్కూల్ ఉంటేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది. హాలిడేస్లో వీరంతా షో 365 డేస్ కదా. సో అలా ఉంటుంది. ఆ తర్వాత మేమే దాన్ని మొత్తం మా వాళ్ళే ఇక్కడ వండి పొద్దున్న చూసుకుంటారు, ఎన్ని ట్రాన్స్ఫ్యూజన్స్కి ఎంతమంది బుక్ చేసుకున్నారు, దాన్ని బట్టి అంచనా వేసుకొని ఇక్కడికి వచ్చే మాకు అడుగు పెట్టిన ప్రతి వాళ్ళకి ఇక్కడ మేము ఫుడ్స్ వేడిగా ఫుడ్ ఇస్తారు. రైట్, వెరీ గ్రేట్ఫుల్ మేడం. ఆ విషయం మాత్రం నిజంగా, అంటే అన్నదాత సుఖీభవ అని మనం మామూలుగా భోజనం పెట్టే వాళ్ళకే మాట్లాడుతూ ఉంటాం, బట్ ఇంత సొసైటీ నడిపిస్తూ అది పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది మీకు. అంతే, అంటే వాళ్ళందరూ మా పిల్లలే కదా. ఇప్పుడు మన ఇంటికి మీ అక్క చెల్లెళ్ళు, మీ అతిథులు అనకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మన అన్నం పెట్టి పంపించాం. రైట్. సో ఇక ఈ సొసైటీ ఏం కోరుకుంటుంది, ఫ్యూచర్ ఎలా ఉండాలని కోరుకుంటుంది? నేను కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు మనం ఈ ఫ్లోర్కి 4th ఫ్లోర్లో ఇంటర్వ్యూ చేస్తున్నాము. అంతా కూడా క్వాలిటీ, ఎక్కడ చూసిన క్వాలిటీ, పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం, ఇది అబ్జర్వ్ చేశాను నేను. సో ఇంత ఎస్టాబ్లిష్ చేశారు, ఇంత కష్టపడ్డారు, ఎంతో కష్టం వెనకాలే ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయి 100%. సో ఇంకా ఏం కోరుకుంటుంది సొసైటీ?
నేను అంటే ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారా అని అడగండి. ఎందుకంటే అంటే వాళ్ళే కదా ప్రభుత్వం అల్టిమేట్, ఓకే. మనకి అల్టిమేట్, అంటే దేవుడి తర్వాత నెక్స్ట్ గవర్నమెంటే మనకి. గవర్నమెంటే ఇవ్వాలి. గవర్నమెంటే సో నేను అనేది అసలు మీ థాట్స్ ఎలా ఉన్నాయి? అది చెప్తే గవర్నమెంట్ ఏమి ఇవ్వాలి అనేది తర్వాత మాట్లాడదామని. సో నా మీ కొన్ని థాట్స్ థాట్స్ ఉంటాయి కదా! ఈ సొసైటీని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి? యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, వి వాంటెడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. ఇక్కడ ఒక అంబ్రెల్లా కింద ఒక పేషెంట్ తలసేమియా తోటి వస్తే వాడు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి, అన్నీ చేసి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా అలా కాకుండా ఉండకూడదు. అన్నీ అండర్ వన్ రూఫ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఎందుకంటే పేషెంట్స్ మీద బర్డను, పేరెంట్స్ మీద బర్డను ఉండకూడదు. అదొక్కటైతే. అండ్ ఈ ఇప్పుడు ఇచ్చే మేము ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఇది సస్టైనబిలిటీ అవ్వాలి. ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా, సో ఇప్పుడు నాకు 55 years ఉంది, ఎంతకాలం చేస్తాము అన్నది ప్రతి వాళ్ళకి ఒక ఎక్స్పైరీ డేట్ అంటూ ఉంటుంది కదా, ప్రతి దానికి ఉంటుంది, మనుషులకి ఉంటుంది, మా ఓపికలకి ఉంటుంది. సో దీన్ని మంచి వాళ్ళు దీన్ని కంటిన్యూ చేయాలి అన్నది మా అభిప్రాయం. నా మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే తలసేమియా ఫ్రీ తెలంగాణ, తలసేమియా ముక్త్ భారత్. అంటే అసలు ఇట్లాంటి పిల్లలు పుట్టనే కూడదు. పుట్టి నువ్వు సోషల్ సర్వీస్ చేసావని వీళ్ళని బతిమారి వాళ్ళని బతిమాడి ఇది చేసి ఈ ప్రభుత్వం చేసి ఆ ప్రభుత్వం చేస్తే సో ఇవన్నీ ఇప్పుడు కమ్ టు ద కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సో ఈ తలసేమియా అనే వ్యాధి అస్సలు లేకుండా ప్రపంచాన్ని చూడాలి అని కోరుకుంటున్న మీ థాట్ ఏదైతే ఉందో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అంటే ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడాము, నేను వచ్చిన దగ్గర నుంచి మాట్లాడే క్రమంలో వెరీ స్టార్టింగ్లో మీరు 5 years కన్నా ఎక్కువ బ్రతకరు ఇది వచ్చిన తర్వాత అంటే నేనే అలా ఆగిపోయాను అసలు. పరిస్థితులు ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. నా పిల్లలు 45 years పిల్లలు కూడా ఉన్నారు ఇప్పుడు. ఓకే. సో అంటే ఇది కూడా ప్రాణాంతకం అనే విషయం అసలు ఎవరికీ తెలియని క్రమంలో ప్రపంచంలో 60 ఏళ్ళు 70 ఏళ్ళ తలసేమియా వాళ్ళు కూడా ఉన్నారు, నా ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. సో దీన్ని ఫ్రీ ఆఫ్ భారత్ చేయాలి అనేది మీ అభిమతం. సో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి గవర్నమెంట్ నుంచి, ఎలాంటి సపోర్ట్ కావాలి గవర్నమెంట్ నుంచి, అటు ఇండియా అండ్ ఇటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్? మనకి ఎయిడ్స్ బాగా విజృంభించినప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ అని పెట్టింది. ప్రతి స్టేట్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి దాని కింద స్టాఫ్ని పెట్టి అసలు వాళ్ళు ప్రాజెక్ట్స్ రన్ చేశారు. సో సెంట్రల్ నుంచి అది కనెక్టెడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఎయిడ్స్ మీద ఎంత అవగాహన పెరిగింది, పెరిగి ఇప్పుడు ఎయిడ్స్ ఎంత ఉంది, 2% కన్నా కింద ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఎయిడ్స్కి మందులు కూడా వచ్చాయి. ఇప్పుడు ఎయిడ్స్ వస్తే మంచి మందులు కూడా వచ్చాయి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికన్నా. అవునా? సో అలాగా తలసేమియా కంట్రోల్ బోర్డు రావాలి. బోర్డు వచ్చి అసలు సింపుల్ అమ్మా, ఏమీ లేదు, ప్రతి ప్రెగ్నెంట్ విమెన్ ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తుంది. అవును. ఫస్ట్ ట్రైమిస్టర్లో తలసేమియా టెస్టింగ్ అయిపోవాలి. సో ఈ టెస్ట్లు ఎన్నో చేపిస్తూ ఉంటారు, మ్యాండేటరీ చేయాలి. సో నాకు తెలిసి థైరాయిడ్ టెస్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇవి హెచ్ఐవి టెస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో వీటితో పాటుగా తలసేమియా ఆల్సో. ఎందుకంటే తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా ఇవి రెండు ప్రివెంటబుల్ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. ఓకే. సో వెన్ యూ కెన్ ప్రివెంట్, వై నాట్? అంటే కొంతమంది అడుగుతున్నారు నన్ను, లర్న్డ్ పర్సన్స్, ఏంటమ్మా నువ్వు 3.5% క్యారియర్ స్టేటస్ అంటావు, ఒక 3.5% గురించి 100 మందిని ఎందుకు నువ్వు టెస్ట్ చేయాలి అన్నది వాళ్ళ క్వశ్చన్. వెరీ లర్న్డ్ పర్సన్. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మనం కనుక ఈ 3.5% అంటే దిస్ కాస్ట్ హార్డ్లీ 500 రూపీస్. 500 రూపీస్ పక్కన పెడితే గవర్నమెంట్ చేస్తే 150 రూపాయల్లో కూడా అయిపోతుంది. అంటే హ్యూజ్ దాంట్లో చేస్తే. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే న్యూ బోర్న్ థాలసేమియా వాళ్ళ బర్త్ స్టాప్ అవుతాయి. వాళ్ళ బర్త్ ఈచ్ థాలసేమియా పేషెంట్ ఒక 20 ఏళ్ళు బతికితే వాళ్ళకి 1.5 కోటి ఖర్చు అవుతుంది. 2 కోట్లు 1.5 కోటి పైన ఖర్చు అవుతుంది.
500 ఓకేనా, 1,50,00,000 ఓకేనా? ఆ 1,50,00,000 డబ్బులు ఎవరివండి? గవర్నమెంట్‌వే కదా! అవును. కదా! గవర్నమెంట్‌వే కదా! మీరు లెక్క వేయండి. 100 మందికి రూ. 500 చప్పునైతే ఎంతవుతుంది? ఉమ్, ఇప్పుడు దాంట్లోంచే ఒక 10 మంది పిల్లలు పుడితే, ఒక్కొక్కళ్ళకి 1,50,00,000 ఖర్చు పెడితే ఎంతవుతుంది? అంటే ఇవన్నీ కూడా కాదు. నేను ఉమ్, చెప్పేదేంటంటే ఎగోని. ఆ పేషెంట్స్, ఆ పేరెంట్స్ పడే బాధ అదైతే వర్ణనాతీతం. అవును. దినదినగండం వెయ్యేళ్ళ ఆయుష్షమ్మ. రేపు రేపు వరకు నా కొడుకు బతుకుతాడా అని ఎదురు చూసిన రోజులున్నాయి నాకు. ఉమ్, నేను ఒక 3 ఏళ్ళు మీరు నమ్మరు, రాత్రులు నేను నిద్రపోలేదు. నా కొడుకు బతికే ఉన్నాడా? వాడు శ్వాస తీసుకుంటున్నాడా? ఉమ్, సో, ఇలాంటిది అది నేను అనుభవించడమే కాదు. అందరు పేరెంట్స్ అనుభవిస్తారు. అలాంటివే అనుభవించుంటారు. సో, ఈ ఎగోని దీన్ని చిన్న టెస్ట్ తోటి అయిపోయేదానికి మనము ఇంత లెక్కలు కట్టకూడదు నన్నడిగితే. ఓకే. సో అవసరమైతే చేసేయాలంతే. మీకు ఏదైతే రాష్ట్రపతి నుంచి పిలుపొచ్చిందో ఆ మూమెంటే మనకి పాండమిక్ మూమెంట్ అయిపోయింది. అవును. ఆ టైం 2020 అంతే. నుంచి జాన్యువరి 2020 జనవరి, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే 22 వరకు ఆల్మోస్ట్ 2022 వరకు అందరూ కోవిడ్ ప్రపంచం అంతా కోవిడ్ గురించి మాట్లాడారు. అవును. అప్పుడు మీ సొసైటీ చేస్తున్న సేవలు ఎలాంటివి? ఈ ఇది నిరంతరాయంగా మీరు చేస్తున్న సేవ కాబట్టి అప్పుడు కూడా ఆగలేదమ్మా. సో అది దాని గురించి అప్పుడు చెప్పండి. కూడా ఆగలేదు మనకి. ఎస్పెషల్లీ ఈ క్రమంలో నేను కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్‌ని చాలా మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారో బయట ప్రజలకి, నా పిల్లలకు కూడా అంత సహాయం చేశారు. ఓకే. వాళ్ళందరూ ముందరకొచ్చి బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు. మాకు ఓకే. స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయడానికి కానీ, మా డోనర్స్ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి కానీ. అంటే అక్కడ అసలు తిరగడానికే ఎవరికీ అవును, లేదు. లేదు కదా! అలాంటిది. అండ్ మా సొసైటీ వర్క్డ్ 365 డేస్ అప్పుడు గూడా. ఓకే. మాకు హాలిడేస్ లేవు. సో ఫస్ట్ అసలు అది గుర్తించాలి. ఆ! కోవిడ్ టైము కోవిడ్ ప్రతి టైంలో. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వాళ్ళు ఇంట్లోకే పరిమితం అయిపోయి అందరూ ఐసోలేట్ ఆటోమేటిక్గా అందరూ అవును. ఇంట్లో నుంచి బయటకు కదలని టైంలో ఇలాంటి సొసైటీలు నడవాలి అంటే డబ్బు లేకుండా నడవాలి, ఎవరో ఒకళ్ళు డోనర్ అవును. ఉండాలి. అవును. సో ఇప్పటికీ వాళ్ళందరూ కంటిన్యూ అవుతున్నారా మేడం? మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా, మాకెవరైతే మా ఫ్యామిలీలోకి వస్తారో వాళ్ళైతే బయటకు వెళ్ళరని. అందరూ ఇంకా కంటిన్యూ అందరూ అవుతున్నారు. కంటిన్యూ అవుతున్నారు. Yes. ఇంకా ఎవరైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా ఈ నిధులు ఎలా ఇంకా సమకూర్చాలి? నిధులకి ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ లోటు హ్యాండ్ లేదు. టు మౌత్ అమ్మ. ఓకే. అదేమి సర్ప్లస్‌గా అయితే ఉండదు. అంటే మ్మ్. ఇంత పెద్ద ఇన్‌స్టిట్యూషన్ మాకు ఖమ్మంలో కూడా ఒక యూనిట్ ఉంది. అవునా? ఓకే. సో, మేము అక్కడ వాళ్ళకి, అక్కడ లోకల్‌గా వాళ్ళకి అక్కడ చేస్తున్నాం అనమాట. సో, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడవాలి అంటే నిధులు కంపల్సరీగా కావాలి. నిరంతరాయంగా కావాలి. సో, మాకు కొంతమంది వి వర్క్ ఆన్ సిఎస్ఆర్ ఫండ్స్ అనమాట. ఓకే. సిఎస్ఆర్ యాక్టివిటీ మీద చేస్తాం. వీ హ్యావ్ ఫిలంథ్రపిస్ట్ లైక్ మంతెన వెంకటరామరాజు గారు లాంటి వాళ్ళు మాకు లైక్ బ్యాక్ సపోర్ట్, లైక్ గాడ్ ఫాదర్స్ లాగా నుంచొని ఉన్నారు. వాళ్ళకి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫిలంథ్రపిస్టులు ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు మా మా వర్క్ని ముందరికి తీసుకువెళ్ళడానికి. దానికి కూడా ఎందుకంటే మేము ఇక్కడ రీసెర్చ్ కూడా చేస్తున్నాం. ఇక్కడ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆల్సో. అంటే మ్యూటేషన్స్ మీద కానివ్వండి, వాళ్ళు వాడే మందుల మీద కానీ అన్నీ కూడా మేము రీసెర్చ్ కూడా చేస్తున్నాము. ఇక్కడ వచ్చే పిల్లలకి 2D ఎకో అని, T2 స్టార్ MRI అని, లేకపోతే ఎక్స్రేలు అని, ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తూ ఉంటాం. రైట్. సో ఇంకా యూనిట్స్ని పెంచే ఆలోచన కానీ భారతదేశ వ్యాప్తంగా ఇంకా పెంచే ఆలోచన ఏమైనా ఉందా మేడం? ఇంకా అడుగుతున్నారండి చాలామంది మమ్మల్ని. మొన్ననే ఆంధ్ర నుంచి వచ్చారు రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి, ఇలాంటివి మేము 3 స్థాపించాలండి. ఒకటి వైజాగ్లో, ఆల్రెడీ ఏలూరులో ఉంది, ఇంకొకటి తిరుపతిలో ఉంది. మీ గైడెన్స్ కావాలని చెప్పి వాళ్ళు వచ్చి అంతా ఇక్కడ తీసుకెళ్ళాం. మేము తప్పకుండా మీకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తామని మేము చెప్పడం జరిగింది. సో మేము ఎవరికైనా టెక్నికల్ సపోర్ట్ ఇస్తాం. మేము ప్రత్యేకంగా వెళ్ళి పెట్టడం అంటే మాకు ఇక్కడ 24 అవర్సే మాకు సరిపోవటం లేదు. ఓకే. ఫ్యూచర్లో మై ఫింగర్స్ క్రాస్ చూడాలి. ఓకే. చాలా విషయాలు చాలా రకాలుగా మాట్లాడుకున్నాము. ఇంత సొసైటీని రన్ చేస్తున్న ఈ సొసైటీకి కానివ్వండి, పర్సనల్గా మీకు కానివ్వండి,
అందిన అవార్డులు రివార్డులు ఏమిటి, ఆ అనుభూతి ఎలా ఉంటుంది? అఫ్ కోర్స్ సొసైటీకి వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ అవార్డుల కోసం వెయిట్ చేయరు చెయ్యి. 99%. బట్ మీరు అందుకున్న గొప్ప అనుభూతి అవార్డులు ఏమైనా ఉన్నాయా? యా అంటే నాకు అంటే చాలా నచ్చింది అంటే నాకు హ్యాపీ అనిపించింది ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు 2020లో ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన 26 జనవరి నాడు ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అందులో నా పేరు కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే. నా సర్వీసెస్ గురించి అది నాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎస్ చాలా ఆర్గనైజేషన్స్ మీడియా వాళ్ళు మాకు ఎన్నో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో నేను అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం రెండింటి నుంచి మాకు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డ్స్ కూడా ఓకే. రావడం జరిగిందనమాట. అలాగే నాకు కూడా చాలా అవార్డ్స్ అయితే వచ్చాయి. చాలా ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్ గారు కూడా చాలా అవార్డ్స్ నేషనల్ వైడ్ అవార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. రైట్. ఇంకా ఫైనల్గా ఒక విషయం చెప్పండి మేడం, ఈ ఆర్గనైజేషన్కి సంబంధించి ఈ సొసైటీకి సంబంధించి మీరు ఎలాంటి సదస్సులు ఇయర్లీ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? అందరికీ తెలిసేటట్టుగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? ఏ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు? అంటే నేను టైం అని స్పెసిఫిక్గా చెప్పలేనమ్మా. ఎందుకంటే మేము జనరల్గా అయితే ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ నేను ఒక పిల్లల గురించి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఒకటైతే చేస్తానన్నమాట. ఇన్ బిగ్ వే. వాళ్ళకి బయట వాళ్ళు ప్లాట్ఫామ్ ఇవ్వరు కాబట్టి నా పిల్లలకి నేనే ప్లాట్ఫామ్ ఇస్తామన్నమాట. సో అక్కడ నా స్వార్థం కూడా ఉంది. ఆ పిల్లలు పర్ఫామ్ చేసేటప్పుడు ఆ తల్లి తండ్రి కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. నాకు అది చాలా అది కిక్ ఇచ్చే ఇది చాలా ఇష్టం అనమాట నాకు. సో వి రెగ్యులర్లీ డూ దాట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక 2 నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా చేయడం జరిగింది. ఓకే. అది కాకుండా ఇప్పుడు జనవరి 10th and 11th 2026 జనవరి 20 మేము ఏషియన్ కాన్క్లేవ్ ఒకటి చేస్తున్నాం అనమాట. సో దాంట్లో మనకి మొత్తం అక్రాస్ ద గ్లోబ్ స్పీకర్స్ వస్తున్నారు, డెలిగేట్స్ వస్తున్నారు. ఇండియాలో ఉన్న చాలామంది థాలసేమియా సెంటర్స్ ఉంటారు కదా, ఒక 83-86 సెంటర్స్ నుంచి కూడా మనకి ఒక 200 మంది పైన డెలిగేట్స్ వస్తున్నారు అనమాట. ఓకే. సో ఇది మేము ఏషియన్ కాన్క్లేవ్ చేస్తాం. నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాము. మేము థాలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ టిఫ్ ద్వారా తోటి కూడా మేము అగ్రిగేట్ అయ్యామన్నమాట. ఓకే. సో టిఫ్ మేము ఇప్పుడు కొలాబరేషన్లో ఉన్నాము. సో మా ప్రోటోకాల్ అంతా ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఉంటుంది ట్రీట్మెంట్లో అంతా. ఓకే. ఓకే. సో ఇండియాలో 2 ఆర్గనైజేషన్ని వాళ్ళు ఎంచుకున్నారు. సో దాంట్లో ఒకటి మేజర్ ఇది మన థాలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ, అండ్ విచ్ ఈస్ ఆల్సో వరల్డ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. రైట్. రైట్. సూపర్ మేడం. నిజంగా ఒక గొప్ప వ్యక్తిని కలిశాను అన్న అనుభూతి నిజంగా నాకు కూడా కలిగింది. మీరు చేసే ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 100% ఇంకా అందరికీ చేరాలి. ప్రతి ఇంటికి ఈ విషయం తెలియాలి. ముందు ఇదొక వ్యాధి ఉందని తెలియాలి. అట్ ద సేమ్ టైం ఇంత మంచి ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అందరికీ ఇస్తున్నారన్న విషయాన్ని కూడా ఇక్కడ నేను ఇక్కడ ఒక వ్యక్తి గురించి చెప్పకపోతే అది నా తప్పే అవుతుంది అనమాట. ఇంత బ్లడ్ మేము కలెక్ట్ చేస్తున్నాము అంటే ఒక పేరెంట్ దాని వెనకాల ఒకడంటే 2-3 పేరెంట్స్ ఉన్నారనుకోండి. దాంట్లో మేజర్గా ఒక ఆయన అలీం బేగ్ గారు అని చెప్పి ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఓకే. సో అయినా సరే ఆయన నిరంతరం ఇదే పని మీద ఉంటారనమాట. బ్లడ్ ఎలా చేయాలి. మా దగ్గర ఒక అతను శ్రీనివాస్ అని కూడా ఉంటారు. సో పేరెంట్స్ హూ ఇస్ డూయింగ్ అనమాట. అఫ్ కోర్స్ నాకు వచ్చిన కనెక్షన్స్ కూడా నేనే ఇస్తాను అనుకోండి, అది వేరే విషయం. సో వారు అలా చేస్తుంటారు. మా దగ్గర మనోజ్ అని కూడా ఉన్నారు, తర్వాత అమీన్ అని ఉన్నారు, శివరతన్ అగర్వాల్, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఎవరిని వదిలిపెట్టడానికి లేదనమాట. 33 మందికి చెప్పాలి. వాళ్ళందరూ అన్కండిషనల్గా వాళ్ళు చేస్తారు. ఇక్కడ మాకు మెయిన్గా
ఈ మెడికల్ అంతా చూసేది డాక్టర్ సుమన్ జైన్ గారు. సో ఆవిడ సర్వీసెస్ నేను చెప్పకపోతే ఇంకా అది తప్పైపోతుంది అనమాట. ఎందుకంటే మెడికల్గా ఆవిడ పిల్లలందరూ ఈరోజు ఇలాగా ఆయుష్ పెరిగింది అంటే ఆవిడనే చెప్పాలి. కారణం తల్లి. సో దీంతో పాటు ఇదంతా అడ్మినిస్ట్రేషన్ చేసేది. అంటే మాకు ఎక్కడ ఫైనాన్షియల్ హిచ్ వచ్చినా లేకపోతే ఏదొచ్చినా మా చంద్రకాంత్ అగర్వాల్ గారు. సో మా ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనమాట చంద్రకాంత్ అగర్వాల్. ఓకే. ఈ సచ్ అ పాజిటివ్ పర్సన్ అండి. మీరు అసలు ఇంకొక మనిషిని అంత పాజిటివ్గా ఎట్ ద ఏజ్ ఎవరిని ఆఫ్ 73లో మీరు చూడరు. ఓకే. అంతటి పాజిటివ్ మనిషి. అండ్ ఆయన అన్కండిషనల్గా వర్క్ చేస్తూ ఉంటారు. సో నైస్ ఆఫ్ యూ మేడం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవటం. అట్ ద సేమ్ టైం ఇంత టైం స్పెండ్ చేశారు మీరు. ఇంత బిజీ షెడ్యూల్ అంటే మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఒక అడుగు ముందుకు పడితే ఆ అడుగు అద్భుతమైన అడుగైతే ఇలాగే ఉంటుంది. మీరు చూసిన క్రమం, దీనికి సంబంధించిన వీడియో చూసిన క్రమం కానివ్వండి, ఇంత హిస్టరీ తెలుసుకున్న క్రమం కానీ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ తలసేమియా వ్యాధి లేని భారతదేశాన్ని ఫ్యూచర్లో చూడబోతున్నాం 100%. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తులు దీని వెనకాల ఉండి కృషి చేస్తున్నారు కాబట్టి 100% చూస్తామనే నమ్మకంతో ఉన్నాం. అందరికీ షేర్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.